హాయ్ అండి. వెల్కమ్ టు దేవి వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి అమ్మవారికి మంచి ప్రీతికరమైన చక్కెర పొంగలిని కమ్మకమ్మగా ఎలా చేయాలో చూసేద్దాం. మంచి నైవేద్యం రెసిపీ అండి. ఈ విధంగా చక్కెర పొంగలిని చేస్తే గుడిలో నైవేద్యంలా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పావు కప్పు వరకు పెసరపప్పుని తీసుకుని మీడియం ఫ్లేమ్లో దోరగా వేపండి. నేను ఇక్కడ చక్కెర పొంగలికి క్విక్గా అవడానికి కుక్కర్లో చేస్తున్నాను. మీరు ఇలా కుక్కర్లో అయినా చేయొచ్చు, లేదా సేమ్ ప్రాసెస్ కగోలీలో అయినా చేయొచ్చు. ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేస్తూ ఉండగానే పెసరపప్పు అనేది లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తుంది. ఈ టైంలోనే ముప్పావు కప్పు వరకు రైస్ని వేసి 2 నిమిషాలు ఇలా డ్రై రోస్ట్ చేయండి. రైస్ని కూడా వేసి డ్రై రోస్ట్ చేయడం వల్ల చక్కెర పొంగలి టేస్టీగా రావడమే కాదు, ముద్దలా కాకుండా పొడి పొడిగా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రైస్ని కూడా వేసి డ్రై రోస్ట్ చేశాక ఇప్పుడు 2-3 సార్లు కడిగి తీసుకుందాం. ఇలా 2-3 సార్లు బాగా కడిగాక పావు కప్పు పప్పు, ముప్పావు కప్పు రైసు కలిపి 1 కప్పు వరకు వచ్చాయి కదా. ఇప్పుడు డబుల్ క్వాంటిటీలో 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేయండి. అలాగే రైస్ అనేది పొడి పొడిగా ఉండడానికి నెయ్యి కూడా యాడ్ చేయండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. చూడండి, రైస్ అనేది బాగా ఉడికింది, అలాగే పొడిపొడలాడుతూ వచ్చింది. ఈ విధంగా రైస్ అనేది ఉడికిస్తే చక్కెర పొంగల్ అనేది చక్కగా కుదురుతుంది. మరో పక్కన ప్యాన్లోకి 1/2 కప్పు వరకు తరిగిన బెల్లాన్ని, ముప్పావు కప్పు వరకు పంచదారను తీసుకోండి. మనం చేసేది చక్కెర పొంగలి కాబట్టి చక్కెర అనేది ఎక్కువగా ఉండేటట్లు చూసుకోండి. ఈ 2 క్వాంటిటీ కలిపి 1/4 కప్పు వరకు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ముప్పావు కప్పు వరకు వాటర్ వేసి బెల్లాన్ని, పంచదారని కరిగించండి. మనం ఈ చక్కెర పొంగలి కోసం పాకం రావాల్సిన అవసరం లేదండి. చక్కెర పూర్తిగా కరిగిపోయి ఇలా 2-3 పొంగులు వస్తే సరిపోతుంది. మరగడం స్టార్ట్ అయ్యాక చక్కెర వాటర్ని మనం ఉడికించిన రైస్లోనే డైరెక్ట్గా ఇలా స్ట్రైనర్తో ఫిల్టర్ చేసి తీసుకుందాం. దీనివలన బెల్లం వాటర్లో ఏమైనా నారలు, నలుకలు ఉంటే సెపరేట్ అవుతాయి. ఇలా బెల్లం వాటర్ని తీసుకున్న ఈ చక్కెర పొంగల్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పాకం అంతా కూడా రైస్కి పట్టే విధంగా ఉడికించాలి. మరో పక్కన ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని జీడిపప్పును, కిస్మిస్ను వేసుకుని ఫ్రై చేయండి. ఇందులోకి మీరు కావాలంటే కొబ్బరిని కూడా వేసుకోవచ్చు. మరో పక్కన మనం వేసిన షుగర్ వాటర్ కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంది రైస్. ఇందులో వాటర్ అంతా ఇంకిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసుకుని బాగా కలపండి. అలాగే చివరిగా 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా కలపండి. ఇందులో నెయ్యి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. కాబట్టి నెయ్యి ఫ్లేవర్ మీకు నచ్చితే ఇంకా వేసుకోవచ్చు. అలాగే 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకుని బాగా కలపండి. అంతేనండి, అమ్మవారికి ప్రీతికరమైన చక్కెర పొంగలి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనినైతే గిన్నెలోకి తీసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమే. ఈ స్వీట్ రెసిపీని అమ్మవారికి నైవేద్యంగా లేదా చేసుకుని తినాలనిపించినా ఫటాఫట్ చేసుకోవచ్చు. ఈ టేస్టీ చక్కెర పొంగలి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో కామెంట్ చేయండి.